హలో ఫ్రెండ్స్, జీవితంలో మనం ఒక లక్ష్యాన్ని సాధించాలంటే పట్టుదల అనేది చాలా అవసరం. ఈ పట్టుదలతో మనం ఒక సరైన విధంగా కష్టపడుతూ వెళ్తే ఒక్కొక్కసారి ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. ఈ ప్రకృతి మనకు సహకరించి లక్ష్యాన్ని మనం చేరుకునేటట్టు చేస్తుంది. మరి ఈ పట్టుదల ఎలా ఉండాలి? ఈ పట్టుదల ఎలా ఉండాలంటే స్వామి వివేకానంద చెప్పినటువంటి ఒక చిన్న పిట్ట కథ ద్వారా మనం తెలుసుకుందాం. మొదటిసారి నేను ఈ పిట్ట కథని చాగంటి ప్రవచనాల నుంచి విన్నాను. మొదటిసారి ఈ కథ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. నాకు ఎప్పుడైనా మోటివేషన్ కావాలి అనుకున్నప్పుడు ఈ చిన్న పిట్ట కథని నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను. మీకోసం ఈ పిట్ట కథ. ఇక మనం స్టోరీలోకి వెళితే, ఒక సముద్రం ఒడ్డున ఒక పిట్ట, చిన్న పిట్ట దాని భర్తతో కలిసి ఆ సముద్రం ఒడ్డున ఇసుకలో గూడు కట్టుకొని నివసిస్తూ ఉండేది. అది ఆ పిట్ట పేరు తిత్తిబొమ్మ. ఈ పేరు కూడా ఫన్నీగా ఉంది. అయితే ఇది గుడ్లు పెడుతూ ఉండేది సముద్రం ఒడ్డున ఇసుకలో. అక్కడే గూడు కట్టుకుంది కాబట్టి అక్కడే గుడ్లు పెడుతుండేది. కానీ సముద్ర తరంగాలు వచ్చేసి ఈ గుడ్లను ఎత్తుకెళ్తూ ఉండేవి. ఇలా ఒకరోజు జరిగింది. రెండో రోజు గుడ్లు పెడుతుంది. సముద్ర తరంగాలు వచ్చి మళ్ళీ పట్టుకెళ్ళినాయి. ఇలా మూడవ రోజు, నాలుగవ రోజు ఇలా జరుగుతూ ఉంది. ఈ పిట్టకి చాలా కోపం వస్తుంది. సముద్రంతో ఈ విధంగా అంటుంది, నిన్ను కప్పెట్టేస్తాను, అసలు నువ్వు లేకుండానే చేసేస్తానని చెప్పేసి దాని కోపం వచ్చేసి ఇక భార్యాభర్త రెండు కలిపేసి ఆ సముద్రాన్ని కప్పెట్టాలని చెప్పేసి సముద్రంలోకి వెళ్ళి రెక్కలు తడి చేసుకొని మరలా ఒడ్డుకు వచ్చి ఆ రెక్కలకి ఇసుకను అంటించుకొని మరలా సముద్రంలోకి వెళ్ళి ఆ ఇసుకను అక్కడ వేయడం జరుగుతుంది. ఇలా అవి రెండు కలిసి కష్టపడుతూ ఉంటాయి అన్నమాట. దేనికోసం? వాటి యొక్క గుడ్లను సాధించడానికి. ఇవి పడుతున్న కష్టాన్ని చూసి వాటి తోటి తిత్తిబాలు, అరే ఏంది మీరు చేసేది అని అడుగుతాయి. ఫస్ట్ ఇవి ఏం చెప్తాయంటే, మా గుడ్లు సముద్రుడు ఎత్తుకోమైండు, దానికోసం మేము ఆ సముద్రాన్ని కప్పెట్టేస్తున్నాం అని అంటాయి. ఓకే, ఫస్ట్లో చూసి ఆ తోటి తిత్తిబాలు నవ్వుతాయి. నవ్వి తర్వాత అవి పడుతున్న కష్టాన్ని చూసి ఇవి కూడా తోడైతాయి అన్నమాట. సో అక్కడున్న తిత్తిబాలన్నీ కలిపేసి కూడా సముద్రంలోకి వెళ్ళి రెక్కలను తడి చేసుకోవడం, మరలా ఒడ్డుకు రావడం, ఆ ఇసుకను అంటించుకొని సముద్రంలో మళ్ళీ ఆ ఇసుకను వదిలేసి వస్తూ ఉంటాయి. ఇలా అక్కడంతా ఒక సీన్ ఎలా ఉంటుందంటే, తిత్తిబాలన్నీ కలిసి కూడా సముద్రాన్ని కప్పెట్టడానికి ఒక గొప్ప ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాయి. వీటిని చూసి తోటి పక్షులు, వేరే పక్షులు, అరే మన పక్షి జాతిరా, వీళ్ళంతా కష్టపడుతున్నారని చెప్పేసి ఆ తోటి పక్షులను కూడా వీటికి జతకూడి ఇవన్నీ కూడా సముద్రాన్ని కప్పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే ఒకసారి గరుత్మంతునికి తెలుస్తుంది, అరే మన పక్షులన్నీ ఏం చేస్తున్నాయంటే, ఆయనకి ఏం తెలుస్తుందంటే, ఏమో వాళ్ళందరూ కలిసి సముద్రాన్ని కప్పెట్టేస్తున్నారని చెప్పేసి ఆయనకు తెలుస్తుంది. సరే, ఈ గరుత్మంతుడు పక్షిరాజు, ఆయన కూడా బయలుదేరడం జరుగుతుంది. ఆయన కూడా వచ్చి ఆయన పెద్ద పెద్ద రెక్కలతోటి ఆ కొండలో పర్వతాలను తీసుకొచ్చి ఆ రాళ్ళన్నీ సముద్రంలో పడేసి ఆయన కూడా మొత్తం అక్కడంతా ఒక సీన్ ఎలా ఉంటుందంటే, ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది. అందరు కలిపేసి బీభత్సమైన ఆ సముద్రాన్ని కప్పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఒకసారి శ్రీ మహావిష్ణువుకి వాహనం అవసరం అవుతుంది. మరి వాహనం ఎక్కడ అంటే ఎవరో చెప్తారు, ఆయన గరుత్మంతుడు వచ్చేసి ఆ సముద్రం మీద పెద్ద పెద్ద రెక్కలతోటి ఆ రాళ్ళు కొండలను విసిరేస్తున్నాడని. ఇక ఆయనకి ఎందుకో డౌట్ వచ్చి ఆయన శ్రీ మహావిష్ణువు దిగొస్తాడు అనమాట. దిగొచ్చి అక్కడికి వెళ్ళి, గరుత్మంతా నువ్వు అసలు ఏం చేస్తున్నావు, మీరంతా ఏం చేస్తున్నారు, మీ పక్షి జాతి అంతా అంటే, గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుతో ఈ విధంగా అంటాడు, ఈ యొక్క తిత్తిబొమ్మ యొక్క గుడ్లు సముద్రుడు ఎత్తుకుపోయాడు, ఆ గుడ్ల కోసం మేమంతా పోరాటం చేస్తున్నాం, ఈ సముద్రాన్ని మేము కప్పెట్టేస్తున్నాం అని చెప్తున్నాం. మరి ఎప్పటికవుతుందో మాకు తెలియదు, దాని ప్రయత్నం, అది ప్రయత్నం చేస్తుంది, మేమంతా సహకరిస్తాం, ఈ ఎప్పటికి కప్పెడుతుందో మాకే తెలియదు, కానీ మేమైతే కష్టపడుతున్నాం అని చెప్పేసి గరుత్మంతుడు ఇలా శ్రీ మహావిష్ణువుతో చెప్తాడు. దానికి శ్రీ మహావిష్ణువు అవి పడుతున్న కష్టాన్ని చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. అప్పుడు అంటారు, మీరు పడుతున్న ఈ పట్టుదల అనేది చాలా గొప్ప విషయం,
చాలా బాగా కష్టపడుతున్నారు, ఇంత గొప్ప పట్టుదల నేను ఎక్కడా చూడలేదని చెప్పేసి సముద్రుని పిలుస్తాడు. అప్పుడు సముద్రుడు కింద నుంచి పైకి వచ్చేసి ఈ శ్రీ మహావిష్ణువు ఏమంటాడంటే, వీటి యొక్క గుడ్లు వాళ్ళకి ఇచ్చేసి, వాటికి తెలియక ఇసుకలో పెట్టుకుంటున్నాయి, ఇచ్చేయమని చెప్పేసి వాటన్నిటికి మధ్య సంధి చేసి ఆ గుడ్లు తిరిగి ఇప్పిచ్చేస్తాడు. అప్పుడు ఆ తిత్తుబాలుతో అంటాడు, సముద్రుడు యొక్క లక్ష్యం ఏంటంటే ఇలా అలలతో ఒడ్డున ఏదంటే లోపలికి తీసుకెళ్తాయి, కాబట్టి ఇక్కడి నుంచి మీ గూడుని షిఫ్ట్ చేసి వేరే చోట పెట్టుకోండి అని చెప్పేసి ఇద్దరికి మధ్య సంధి చేస్తారు. ఏది ఏమైనా ఒక చిన్న తిత్తిపు పక్షి దాని పట్టుదలతోటి పైనుంచి శ్రీ మహావిష్ణువుని కింద నుంచి సముద్రుని తీసుకొచ్చి దాని యొక్క పట్టుదలతోటి అనుకున్న తన గుడ్లను సాధించింది. ఇది గొప్ప విజయం. కాబట్టి ఫ్రెండ్స్, పట్టుదల మనం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని నెరవేరే వరకు, మన లక్ష్యం చేరే వరకు మనం ఎక్కడా కూడా ఆగకూడదు. ఇక్కడ మనం ఈ స్టోరీ నుంచి మనం 2 విషయాలు తెలుసుకోవచ్చు. మొదటిది ఏంటంటే, ఒక పట్టుదల మనం పెట్టుకున్నప్పుడు మధ్యలో ఎక్కడ నీరు కాలకూడదు, అది ఎంత పెద్ద లక్ష్యమైనా సరే. ఈ తిత్తిపక్షి కూడా అది ఎన్ని రోజులకి దాని గుడ్లు వస్తుంది, ఎన్ని రోజులకి సముద్రుల్ని కప్పేస్తుందని దానికి తెలియదు. ఆ లక్ష్యాన్ని పెట్టుకొని మొదట భార్యాభర్త 2 కలిపి స్టార్ట్ చేస్తాయి. కానీ అవి పడుతున్న కష్టాన్ని చూసి తోటి పక్షులను కూడా వీటికి జతకోవడం జరుగుతుంది. కాబట్టి ఎంత పెద్ద లక్ష్యమైనా సరే ఒక చిన్న అడుగుతోటి మొదలు పెడితే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. రెండో పాయింట్, మనం లక్ష్య సాధనలో ముందుకెళ్తూ ఉంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనం తిత్తుది పక్షులు కష్టపడుతూ ఉంటే వాటికి మిగతా పక్షులు జమైనవి. ఆ తర్వాత పక్షి రాజు అయినటువంటి గరుత్మంతుడు కూడా వచ్చాడు. ఇవి పడుతున్న కష్టాన్ని చూసి శ్రీ మహావిష్ణువు రూపంలో ప్రకృతి అనేది వీళ్ళకి సహకరిస్తుంది. కాబట్టి దీన్ని మనం ఒక్కోసారి లక్ అని కూడా అంటాం. చాలామంది లక్ ఊరికే వస్తుంది అనుకుంటారు. లక్ అనేది ఊరికే రాదు. మనం కష్టపడుతూ ఉంటే లక్ రూపంలో మనకి ప్రకృతి అనేది సహకరిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ చిన్న స్టోరీ ద్వారా మనం చాలా మోటివేట్ అవ్వచ్చు. ఇది ఈరోజు స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.